ఒక నంబర్ 7 తోటి డివైడ్ చేస్తున్నాను, శేషం 2. ఒక నంబర్ 8 తోటి డివైడ్ చేస్తున్నాను, శేషం 4. ఒక నంబర్ 6 తోటి డివైడ్ చేస్తున్నాను, శేషం 1. ఆ సహజ సంఖ్య కనిష్ట వాల్యూ ఎంత? క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్. ఒక నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తే శేషం 2, 8 తోటి డివైడ్ చేస్తే శేషం 4, 6 తోటి డివైడ్ చేస్తే శేషం 1. ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్లు ఉన్నాయనుకోండి, ఆ ఆప్షన్లో నన్ ఆఫ్ దీస్ ఉందనుకోండి, నన్ ఆఫ్ దీస్లో కూడా మనకు ఆన్సర్ ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అది తక్కువ వాల్యూ అని మనం చెప్పలేము. అర్థమైంది కదా సార్. 4 ఆప్షన్లు ఉన్నాయి, 1 2 3 4. 1 సాటిస్ఫై అవుతుంది, కానీ అది మినిమం అవుతుందన్న గ్యారంటీ లేదు కదా, మినిమం అవుతుందన్న గ్యారంటీ లేదు. సో అలాంటప్పుడు మనము రైట్ ఇక్కడ చూడండి సార్, కొన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఉన్నాయి, ఆన్సర్లు నేను తీసేశాను. మీకు రైట్ ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ నేర్పిస్తాను. ఫస్ట్ ఒక నంబర్ 7 తోటి డివైడ్ అయినప్పుడు శేషం 2, ఇది 7a + 2. 8 తోటి డివైడ్ అయినప్పుడు శేషం 4, అంటే 8b + 4. ఒక నంబర్ 6 తోటి డివైడ్ అయినప్పుడు శేషం 1, 6c + 1. 3 ఉన్నాయి మనకు. ఏదైనా 2 తీసుకోండి, ఆన్సర్ రాబట్టండి, 3వ దానికి తగిలియండి. ఈ 2 తీసుకుంటున్నా, ఈ 2 n వాల్యూలు. 7a + 2 = 8b + 4. 2 రైట్ సైడ్ వస్తే +2 అవుతుంది. 7a = 8b + 2. ఇక్కడ వరకు అందరికి క్లియర్గా సార్. 7a = 7b + b + 2. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. బి మినిమం వాల్యూ ఎంత? 5. ఇంతవరకు అందరికి క్లియర్ కదా సార్. b + 2 అనేది 7, బి మినిమం వాల్యూ ఎంత? 5. బి మినిమం 5 అన్నప్పుడు నంబర్ ఏమవుతుంది? 8 5 40, 40 + 4 44. చిన్న నంబర్ 44. ఆ నంబర్ 8 తోటి 7 తోటి డివైడ్ అవుతుంది. ఫస్ట్ రెండిటి నుంచి వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇదందరికీ క్లియర్ కదా సార్. ఇది 6c + 1కి సమానము, అది కూడా n. అంటే 44 + 56k = 6c + 1. 6c అనేది 43 + 56k అయింది. నేను పైన సాల్వ్ చేస్తున్నా. 6c = 42 + 54k + 2k + 1 చేస్తున్నాను. 2k + 1, 2k + 1. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఈ క్వశ్చన్ యాక్చువల్గా మిమ్మల్ని ట్రిక్ చేయడానికి ఈ క్వశ్చన్ డెవలప్ చేశాను. ఇక్కడ చూడండి సార్, ఇది ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్ సరి సంఖ్య, ఇదేమో ఈవెన్ నంబర్. సరి ప్లస్ సరి ప్లస్ సరియే నాకు సరి వస్తుంది. 2k + 1 అనేది బేసి సంఖ్య. అంటే n ఏ వాల్యూ కూడా తీసుకోదు, n ఏ వాల్యూ కూడా తీసుకోదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదంతా కూడా మీరు చెయ్యాల్సిన అవసరం లేదు. మీరు బండగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు కొంచెం లాజికల్గా ఆలోచించండి. నంబర్ ఏముంది సార్? 8b + 4 ఉన్నది. ఇదేమో సరి సంఖ్య, ఇదేమో సరి సంఖ్య. సరి ప్లస్ సరి. సెకండ్ ఈక్వేషన్ ప్రకారము n ఏమైంది? సరి సంఖ్య అయింది. n ఏమైంది? సరి సంఖ్య అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఒక్కసారి ఇక్కడ మూడోది చూస్తే రైట్, n 6 తోటి డివైడ్ చేస్తే శేషం 1, 6 తోటి డివైడ్ చేస్తే శేషం 1 అంటే 6c + 1. 6 అని అంటే సరి. సరిని ఏ సహజ సంఖ్యతోటి చేసినా లబ్ధము సరి. సరి ప్లస్ 1 ఎంత? బేసి. ఇక్కడేమో నాకు బేస్ సంఖ్య వస్తుంది, ఇక్కడేమో నాకు సరి సంఖ్య వస్తుంది. డైరెక్ట్గా నాకు చూడంగానే n ఏ సహజ సంఖ్య కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చెయ్యదు. ఏ సహజ సంఖ్య కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చెయ్యదు.
ఇది అందరికీ అర్థమైందా? 3 ఇచ్చినా 4 ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలి? ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవుతుంది, శేషం 2, 7a+2. ఒక నంబర్ 8 తోటి డివైడ్ అవుతుంది, శేషం 4, 8b+4. ఒక నంబర్ 6 తోటి డివైడ్ అవుతుంది, శేషం 1. సార్ మీరు ఇవి 2 తీసుకొని దీనికి అటాచ్ చేయండి, ఈ 2 తీసుకొని దీన్ని అటాచ్ చేయండి. 7a+2 ఈజ్ ఈక్వలెంట్ టు 8b+4, రైట్? ఇది 7తో డివైడ్ అవుతుంది, ఇది 7తో డివైడ్ అవుతుంది, ఇది 7తోటి డివైడ్ అవ్వాలి. అంటే బి మినిమం ఎంత ఉండాలి? 5 ఉండాలి. 8 5లు 40, 40+4 ఎంత? 44. ఇది 44 ప్లస్, రైట్? 8 తోటి డివైడ్ అవుతుంది, 7 తోటి డివైడ్ అవుతుంది. 44 ప్లస్ 56కే మూడో దానికి తగిలిస్తున్నా. ఇదేమో సరి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య. ఇది బేస్ సంఖ్య, అయ్యే ఛాన్సే లేదు, రైట్? అయ్యే ఛాన్సే లేదు. అందరికీ ఈ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా?